హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ప్రతి నెల వచ్చే ఇన్కమ్ని బడ్జెట్ వేయడం చాలా కష్టం. డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వెళ్ళిపోతున్నాయి అనేది అర్థం కాదు. 50-30-20 రూల్ ఏంటి అంటే వచ్చే ఇన్కమ్ని నీడ్స్, వాంట్స్ అండ్ సేవింగ్స్కి ఎలా విడతీయాలి అని హెల్ప్ చేసే ఫార్ములా. ఈ వీడియోలో మీ ఇన్కమ్ని 50-30-20 రూల్ యూజ్ చేసి మంత్లీ బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలి, మంత్లీ ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఎలా ఖర్చు పెట్టాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇది బడ్జెటింగ్ రూల్. ప్రతి నెల ఆఫ్టర్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే మిగులుతుందో దానిని 50% నీడ్స్కి, 30% వాంట్స్కి అండ్ 20% సేవింగ్స్కి వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మంత్లీ ఇన్కమ్ ట్యాక్స్ పోను 20,000 అనుకుందాం. అందులో 50% అంటే 10,000 నీడ్స్కి వాడాలి. నీడ్స్ అంటే ఏం వస్తాయి అంటే, నీడ్స్ అంటే మనం రోజు బ్రతకడానికి అవసరమైనవి. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం అవాయిడ్ చేయలేని ఎక్స్పెన్స్ అది. ఫర్ ఎగ్జాంపుల్, హౌస్ రెంట్ కానీ లేదా ఈఎంఐస్, గ్రాసరీస్ అంటే కిరాణా ఖర్చులు, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, మొబైల్ బిల్, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ఇన్సూరెన్స్ అంటే మనీ బ్యాక్ పాలసీస్ అలాంటివి కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ ఎక్స్పెన్స్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, కాలేజ్ ఫీజ్, స్కూల్ ఫీజ్, ఫెస్టివల్ షాపింగ్ లేదా బర్త్డే షాపింగ్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ నీడ్స్లోకి వస్తాయి. ఏవైతే మనం అవాయిడ్ చేయలేమో అవన్నీ నీడ్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ మనకి డే టు డే ఎక్స్పెన్స్. ఇది ఖచ్చితంగా ఇవన్నీ మనకి లైఫ్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ నీడ్స్లోకి వస్తాయి. సో ఏవైతే మనం అవాయిడ్ చేయలేమో అవి నీడ్స్ కిందకు వస్తుంటాయి. సో 20,000 ఇన్కంలో నీడ్స్కి 10,000 స్పెండ్ చేయాలి. అంటే 50% నీడ్స్కి స్పెండ్ చేయాలి. 50% లోపు స్పెండ్ చేసినా మంచిదే, కానీ 50% కంటే పైన నీడ్స్కి స్పెండ్ చేస్తున్నారు అంటే ఎక్స్పెన్స్ ఎక్కువైపోతుంది, మీకు సేవింగ్స్కి ఏం మిగలవు. సో ఇది 50%. 30% రూల్ ఏంటి అంటే ఇన్కంలో 30% వాంట్స్కి స్పెండ్ చేయాలి. వాంట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్సే మీరు ఎడారిలో ఉన్నారు అండ్ మీకు చాలా దాహం వేస్తుంది. అలాంటప్పుడు నీళ్ళు కావాలనుకోవడం నీడ్ అవుతుంది అండ్ స్ప్రైట్ కావాలనుకోవడం వాంట్ అవుతుంది. సో ఏదైతే మనకి అవసరం లేదు కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో అది వాంట్ అవుతుంది అండ్ ఏదైతే ఖచ్చితంగా అవసరమో అది నీడ్ అవుతుంది. ఫర్ సపోజ్ మీకు బాగా ఆకలేస్తుంది, అలాంటప్పుడు మీకు అన్నం కావాలనుకోవడం నీడ్ అవుతుంది అండ్ బిర్యానీ కావాలనుకోవడం వాంట్ అవుతుంది. సో వాంట్ అంటే మన లైఫ్ క్వాలిటీని పెంచుకోవడం, అది వాంట్ అవుతుంది. సో వాంట్స్లోకి ఏమొస్తాయంటే ప్రైమ్ సబ్స్క్రిప్షన్, నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్స్, మూవీస్కి వెళ్ళడం, హాలిడేస్ ప్లాన్ చేసుకోవడం. ఇండియాలో చాలామంది హాలిడేస్కి వెళ్ళాలి, వేరే కంట్రీస్కి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఎక్కువ ఫ్యామిలీస్ హాలిడేస్ని అఫోర్డ్ చేయలేవు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరిపోయే సేవింగ్స్ ఉండవు కాబట్టి. అండ్ ఎక్స్పెన్సివ్ షాపింగ్, కాస్ట్లీ మొబైల్స్, కాస్ట్లీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ వాంట్స్లోకి వస్తాయి. సో ఏవైతే మనకి అవసరం లేదు కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో అవి వాంట్స్ కిందకి వస్తాయి. మీ ఇన్కంలో వాంట్స్కి 30% వరకు స్పెండ్ చేయొచ్చు. అంతకంటే తక్కువ స్పెండ్ చేసినా పర్వాలేదు, బట్ ఎక్కువ స్పెండ్ చేయకూడదు. సో మనం అనుకున్న ఎగ్జాంపుల్లో శాలరీ 20,000 అయితే 6,000 వాంట్స్కి ఖర్చు పెట్టాలి. అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితే సేవింగ్స్కి ఏం మిగలవు. 6,000 కంటే తక్కువ వాంట్స్కి ఖర్చు పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాంట్స్ అనేది లగ్జరీ, మనకి అవసరం లేదు బట్ ఉంటే బాగుంటుంది. కానీ దానికోసం మీ దగ్గర లేని దానికంటే ఎక్కువ స్పెండ్ చేయకూడదు, ఉన్న దాంట్లోనే మీరు స్పెండ్ చేయాలి. సో మీ ఇన్కంలో 30% వాంట్స్కి స్పెండ్ చేయాలి. అండ్ 50-30-20 రూల్లో లాస్ట్ 20% సేవింగ్స్కి వాడాలి. సేవింగ్స్ అంటే ఇండియాలో చాలామందికి ఇష్టం, అందరూ డబ్బులు దాయాలి, డబ్బుని వాళ్ళు అవ్వాలనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది డబ్బులు దాయలేరు అండ్ కొంతమంది డబ్బులు దాచినా సరే ఎంత దాయాలి అండ్ దాచిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలియదు. సో శాలరీ కానీ 20,000 అయితే అందులో 20% అంటే మినిమం 4,000 సేవింగ్స్కి పక్కన పెట్టాలి. సేవింగ్స్ దేనికోసం యూజ్ అవుతాయి అంటే కిడ్స్ ఎడ్యుకేషన్కి కానీ, మ్యారేజ్కి కానీ, రిటైర్మెంట్కి కానీ అండ్ ఎమర్జెన్సీలో కూడా యూజ్ అవ్వడానికి సేవింగ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సడన్గా ఏదైనా హాస్పిటల్ ఖర్చుకి డబ్బులు కావాలన్నా లేదా ఫ్యామిలీ ఫంక్షన్కి డబ్బులు కావాలన్నా సేవింగ్స్ దానికోసం కూడా హెల్ప్ అవుతాయి. సో అవసరం వచ్చిన టైంలో లోన్స్కి వెళ్ళకుండా, ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా మీ సేవింగ్స్ మీరు యూజ్ చేసుకోవాలి అంటే దాన్ని ముందు నుంచే సేవ్ చేసుకోవాలి. అండ్ ఎంత అంటే శాలరీలో 20% మినిమం సేవింగ్స్కి పక్కన పెట్టాలి. అండ్ సేవ్ చేసుకున్న డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, పోస్ట్ ఆఫీస్లో టైం డిపాజిట్ ఉంటుంది, ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్లోనే, ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఇండియాలో పాపులర్ ఇన్వెస్ట్మెంట్, పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు కానీ ఆడపిల్ల ఉంటే సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. విత్ ఇన్ 5 yearsలో మీ మనీ డబుల్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటివి. మ్యూచువల్ ఫండ్స్ మీకు అన్నిటికంటే చాలా బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ 5 yearsకి మనీ డబుల్ అవుతుంది. సో కుదిరినంత వరకు మ్యాక్సిమం సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు కానీ మీ బడ్జెట్ని ఈ రకంగా ప్లాన్ చేసుకుంటే, మీ సేవింగ్స్ని మీరు కానీ 20% ఇప్పుడు పక్కన పెట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే, ఫ్యూచర్లో మీకు ఇప్పుడు వచ్చే మంత్లీ ఇన్కమ్ కంటే మీ సేవింగ్స్ నుంచి వచ్చే మంత్లీ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, నా ఇన్కమ్ నా ఖర్చులకే సరిపోతుంది, ఇంకా సేవింగ్స్ ఎలా చేయాలి అని. మంత్లీ 10,000 ఇన్కమ్ వచ్చే వాళ్ళని అడిగినా, మంత్లీ 1 lakh ఇన్కమ్ వచ్చిన వాళ్ళని అడిగినా ఇదే క్వశ్చన్ ఉంటుంది, నా ఇన్కమ్ నాకు సరిపోవట్లేదని. సో ప్రాబ్లం ఇన్కమ్తో కాదు, ప్రాబ్లం మైండ్ సెట్తో అండ్ స్పెండింగ్ హ్యాబిట్స్తో. ఖర్చు పెడుతూ పోతే 10,000 సరిపోదు, ₹1,00,000 సరిపోదు. సో మీరు కానీ మీ బడ్జెట్ని ఇలాగ హ్యాండిల్ చేసుకుని ఇలాగ మేనేజ్ చేసుకుంటే మీకు సేవింగ్స్ చేసుకోవడానికి మనీ మిగులుతుంది. అండ్ ఇది ఫిక్స్డ్ ఫార్మాట్ కాదు, 50, 30, 20 మారుతుంటుంది ఏజ్ బట్టి. ఒకవేళ మీ ఏజ్ కానీ 25 to 30 లోపు అయితే మీకు నీడ్స్కి ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు సేవింగ్స్కి ఎక్కువ మనీ అలాట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ నంబర్స్, ఫిక్స్డ్ ఫార్మాట్ కాదు. కానీ ఇది ప్రూవెన్ మెథడ్. చాలామంది ఈ మెథడ్ యూస్ చేసి డబ్బుని వాళ్ళు అయ్యారు. సో ఒకవేళ ట్యాక్స్ పోను మీ మంత్లీ శాలరీ కానీ 1 lakh అయితే 50% అంటే 50,000 నీడ్స్కి స్పెండ్ చేయండి. ఒకవేళ 50,000 కంటే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అంటే పోను ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే బడ్జెటింగ్ అనేది స్లో అండ్ స్టడీ ప్రాసెస్, ఓవర్ నైట్ చేంజ్ అయిపోదు. సో ఇన్ కేస్ నీడ్స్కి కానీ 50% కంటే ఎక్కువ అవుతున్నాయి అంటే దాన్ని బట్టి మీరు పోను తగ్గించుకోవచ్చు. అండ్ 30% అంటే 30,000 వరకు వాంట్స్కి స్పెండ్ చేయండి. ఉన్న దాంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎక్కువ స్పెండ్ చేయడం బెటర్ ఐడియా కాదు వాంట్స్కి. అండ్ 20,000 మినిమం సేవ్ చేయండి. మీ సేవింగ్స్ ఎంత ఎక్కువ ఉంటే మీ లైఫ్ అంత ఈజీగా అండ్ స్మూత్గా ఉంటుంది. సో ఎంత సేవింగ్స్ ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఇది అండి 50, 30, 20 బడ్జెటింగ్ రూల్. ఈ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ కొత్త అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.